హలో అండి, వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి. ఈరోజు వీడియోలో నేను ఈ సంక్రాంతికి కుట్టిన కొన్ని డిజైన్స్ అండ్ కొన్ని లంగా చోలీలు కొన్ని శారీస్ మీకు చూపిస్తాను. అంటే ఎక్కువ శారీస్ కాదు, ఒక 2 శారీస్, వాటి మీదకి వచ్చే బ్లౌజ్ డిజైన్స్ మీకు చూపిస్తాను. ఎవరైనా కనుక నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవటం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ డిజైన్స్ అని వీడియో పెట్టాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఈ బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా, ఈ బ్లౌజ్ పీసులతోటి నేను లంగా చోలీలు కుట్టి చాలామందికి అమ్మేశాను. అవి ఏ విధంగా కుట్టాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, లంగా వచ్చేసి దీంట్లో తీసి చూపిస్తాను. ఈ బ్లౌజ్ పీసులు అండి, బ్లౌజ్ పీసులతోటి నేను ఫ్రాక్ కుట్టాను. ఇంకా కొన్ని కుట్టాను, కానీ వాళ్ళు సంక్రాంతి సీజన్ కదా, సంక్రాంతి పండగ కాబట్టి వాళ్ళు వెంబడే తీసుకుని వెళ్ళారు. నాకు ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకొని వెళ్తారనేసి నేను వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లాంటి మోడల్స్ అండి. ఇట్లాంటి మోడల్స్లో ఇంకా కొన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, వాటిలలో కూడా కుట్టి ఇచ్చేసాను. చూడండి, ఇట్లాంటి జాకెట్ పీసులతోటి నేను ఫ్రాక్లు కుట్టాను. చూడండి, కింద డబుల్ స్టెప్ వేసేసి దాని మీదనే సన్న సన్న స్టోన్స్ అతికించాను. ఈ విధంగా వేసి లైనింగ్, బ్లౌజ్ పీస్లకు లైనింగ్ వస్తుంది కదా, ఆ లైనింగ్ వేసి కుట్టానండి. చాలా ఎక్సలెంట్గా ఉంది అమ్మాయికి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా జాకెట్ పీస్ తోటే అండి కుట్టడం. చూడండి, ఇది సపరేట్గా దొరుకుతుంది కదా మనకి, ఇది సపరేట్గా దొరుకుతుంది క్లాత్. డిజైన్స్కి వాడతాం కదా. ఫ్రాక్ చూపించాను కదా, ఇప్పుడు చోలీ చూపిస్తాను. ఈ చోలీ కూడా బ్లౌజ్ పీస్ తోటే కుట్టానండి. ఇవి మన డిజైన్స్కి వాడుకుంటాం కదా, ఈ క్లాత్ మామూలుగా షాప్లలో దొరుకుతుంది. అక్కడ నేను తెచ్చి ఈ చోలీ అనేది కుట్టడం జరిగింది. ఈ చోలీకి సన్న సన్న స్టోన్స్ అనేవి అతికించాను. ఎక్కువ డిజైన్ ఏం పెట్టలేదండి. వాళ్ళు తక్కువ అమౌంట్లో కుట్టమన్నారు కాబట్టి నేను తక్కువ ప్రైజెస్ తోటి డిజైన్ చేశాను. ఓన్లీ సన్న సన్న స్టోన్స్ అతికించి బుట్ట హ్యాండ్స్ పెట్టి మెడ చుట్టూరు కొద్దిగా లేసేసాను, ఆకు మెడ పెట్టి. అంతే అండి, సింపుల్గా కుట్టాను. రెండో ఫ్రాక్ వచ్చేసి పట్టు లంగా చోలీ అండి. పట్టు లంగా వచ్చేసి ఈ విధంగా ఉంది. లంగా కంటే ఏం డిజైన్స్ అంటే ఏం రావు కదా, ఓన్లీ ఇలా కుట్టాను. చూడండి, ఈ విధంగా ఆడాడ స్టోన్స్ వచ్చాయి. ఈ విధంగా స్టోన్స్ ఇచ్చారు, ఇట్లా వర్క్ తోటి స్టోన్స్ ఇచ్చారు. ఇలా ఉంది. దీని చోలీ వచ్చేసి ఈ విధంగా కుట్టానండి. అంచు, ఈ లంగాకి అంచు ఏ విధంగా ఇచ్చారో అటువంటి బ్లౌజే, ఆ బ్లౌజ్ తోటి నేను చోలీ కుట్టాను. చోలీ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. చాలా సింపుల్ డిజైన్ అండి. ఈ స్టోన్, దీనికి కూడా సన్న సన్న స్టోన్స్ అనేది చివరలకు అతికించాను. చూడండి, వీడియోలో సరిగా కనిపించటం లేదు, ఇది ఇక్కడ చివరలకు ఉన్నాయి చూడండి, అటువంటి స్టోన్స్ కనిపించాను. ఇంకా అంతే, సింపుల్గా డిజైన్ చేశాను. ఇంకా బుట్ట హ్యాండ్స్ పెట్టేశాను. ఎందుకంటే ఎక్కువ డిజైన్స్ అనేవి పెట్టలేదండి. నాకు సంక్రాంతి సీజన్ కదా, ఎక్కువ ఉన్నాయి కుట్టేటివి. సో నాకు చెప్పేసాను, ఎక్కువ డిజైన్స్ అనేవి పెట్టను, నాకు టైం లేదు అని చెప్పేశాను. సరేలే, సింపుల్గా పెట్టమని చెప్పారు వాళ్ళు, అందుకని నేను సింపుల్గా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక శారీ మీద బ్లౌజ్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ చూపిస్తాను. ఈ శారీ అయితే ఈ విధంగా ఉందండి. ఈ శారీకి వచ్చిన బ్లౌజు ఇలా పింక్ కలర్ పికాక్ వచ్చింది కదా, ఈ పింక్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చారు, డిజైనర్ బ్లౌజు. శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఈ శారీకి తగ్గట్టు నేను డిజైన్ చేశానండి బ్లౌజ్ను. మీకు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. ముందుగా ఫస్ట్ చీర చూపిద్దామని చూపిస్తున్నాను. శారీ అయితే బాగుందండి. శారీకి కుచ్చులు కూడా వచ్చేసాయి. ఇంకా మొత్తం ఇప్పుడు చూపించాలంటే చీర మొత్తం ఈ విధంగానే ఉందండి. సేమ్ ఇదే విధంగా ఉంది, కింది మీదకి ఇదే విధంగానే ఫుల్ వర్క్ తోటి వచ్చేసింది.
ఈ శారీకి డిజైన్ నేను ఎలా కుట్టానో చూపిస్తాను వీడియోలో. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలకు సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కదా, వాళ్ళు అలా చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు బయట. శబ్దం రీసౌండ్ అందుకు ఎక్కువ వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు అందుకు ఇంటి రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఊరికే వాళ్ళు వినిపిస్తున్నాయి. అడ్జస్ట్ అవ్వండి, కొద్దిగా సౌండ్ అనేది సరిగా వినిపించకపోవచ్చు. చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చానండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ కుట్టాను. చూడండి, ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ కుట్టాను. వర్క్ వచ్చేసి ఇలా ఉంది. వాళ్ళ హాఫ్ హ్యాండ్స్ పెట్టడానికి వర్క్ మొత్తం పోతుంది అనేసి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను. వచ్చేసి నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి ఈ డిజైను. హ్యాంగిల్స్ వచ్చేసి నేను ఈ విధంగా కుట్టాను. చాలా సింపుల్గా ఉంది ఈ డిజైన్ వచ్చేసి. శారీకి తగ్గట్టు సరిపోతుంది ఈ డిజైను. చూడండి, వీడియోలో బాగా క్లారిటీగా కనిపిస్తుంది డిజైను. ఈ డిజైన్ కుట్టడం కూడా నేను స్టిచ్చింగ్ అనేది మళ్ళీ వీడియోలో తీస్తానండి. ఇప్పుడు నాకు టైం లేక తీయలేదు, కానీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను డిజైను. ఇంకా కొద్దిగా ఇంకొక శారీ ఉందండి, సేమ్ అదే శారీనే. అటువంటి శారీనే అయితే నేను ఈ శారీకి పికాకి ఆనంద కలర్ తోటి వచ్చింది. ఈ శారీ మొత్తం ఇందాక చూపించిన విధంగానే ఉందండి. ఈ విధంగా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రాణి కలర్ తోటి ఇచ్చేసారు. దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను. దీనికంటే ఏమీ ఎక్కువ డిజైన్ ఏం చేయలేదు, ఓన్లీ నెక్ తోటి లేస్ వేసుకున్నాను అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.